ఇంకొక 2 నిమిషాలు మాత్రమే హాయిగా కూర్చుందాం. మన శ్వాసతో మనం ఉందాం, మన గుణంతో మనం ఉందాం. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ధ్యానంలో కూర్చోవాలి, ఎవరు మాట్లాడకూడదు. వేడిలో నిశ్శబ్దం, ప్రశాంతత, నిశ్శబ్దంగా ఉన్నాయి. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. హాయిగా కూర్చున్నా, శాంతంగా కూర్చున్నా, మన శ్వాసతో మనం ఉంటాం, మన గుణంతో మనం ఉంటాం. ఎవరు చేతులు ఇవ్వద్దు, కళ్ళు ఇవ్వద్దు, హాయిగా కూర్చోవాలి. ఇంకొక నిమిషం మాత్రమే. ధ్యానం సర్వరోగ నివారణ, ధ్యానం సత్య జ్ఞాన ప్రసాది, ధ్యానం సకల భోగకారి, ధ్యానం విశ్వశక్తి ప్రధాని, ధ్యానం సర్వ సమస్యల పరిష్కారం, ధ్యానం బ్రహ్మాండం. తప్పక చేయాలి ధ్యానం, ఇదిగా పొందాలి ధ్యానం. అజ్ఞానాన్ని జయించండి, ఆత్మజ్ఞానం వైపు ప్రయాణించండి. ఎవరు చేతులు ఇవ్వద్దు, కళ్ళు ఇవ్వద్దు, హాయిగా కూర్చోవాలి.
నెమ్మదిగా కళ్ళు తెలుస్తూ మీ అరిచేతులు మీరు వేసుకుని గట్టిగా చెప్పగలుగుతాడు. నిర్వహించుకుంటున్నాం. మరి ఈనాటి కార్యక్రమానికి మనకు జ్ఞానదాతలుగా మరి ఆత్మీయ విశిష్ట అతిథులుగా మనకు చాలా మంది మాస్టర్లు వచ్చారు. దయచేసి అందరూ ఎవరు మాట్లాడకుండా మధ్యాహ్నం 2 గంటల వరకు మన క్లాసు కంటిన్యూ అయింది. 2 నుంచి 3 గంటల వరకు లంచ్ చేసుకుంటాం. మళ్ళీ 3 నుంచి 4 వరకు మళ్ళీ మెడిటేషన్ క్లాస్ ఉంటాయి. 4 నుంచి 5 వరకు మన పరమశివుడి విగ్రహాన్ని ఆవిష్కరించుకుంటాం. మరి పౌర్ణమి హోలీ పండుగ పౌర్ణమి ఉంది కాబట్టి నైట్ కూడా ఇక్కడ మెడిటేషన్ ఉంటుంది. ఉండే వాళ్ళని ఉండొచ్చు. మరి ఈనాటి మన ధ్యాన కార్యక్రమానికి జ్ఞానదాతగా చేసిన సీనియర్ ఫిల్మ్ మాస్టర్ దీప్తి నారేంద్ర గారిని వేదికపైకి రావాల్సింది ఆహ్వానిస్తూ ఒకసారి గట్టిగా చెప్పడంతో చేశారు. మాస్టర్ గారిని కూడా వేదికపైకి రావాల్సింది ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా అన్నదాబాద్ చేసిన సీనియర్ మాస్టర్ నరేంద్ర అసూరి గారు వేదికపైకి రావాల్సింది ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా మన నిజామాబాద్ జిల్లా మన పిఎస్ఎస్ఎం పోటీ చేసుకుంటాం. మరి అదేవిధంగా మన నరేష్ మాస్టర్ యూఎస్ఏ గారు కూడా వేదికపైకి రావాల్సిందిగా నరేష్ గారు రండి. ఎంతో పనిచేస్తూ ఉన్నారు. మరి వారిని కూడా మనం వేదికపైకి ఆహ్వానించుకుందాం. మరి వెంపల్లి రమాదేవి మేడం గారు వచ్చారు. వారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. వచ్చిన రమేష్ మాస్టర్ గారు, మన జిల్లా పిఎస్ఎస్ ఉపాధ్యక్షులు మామిడి లక్ష్మారెడ్డి గారు, మన సాయి మాస్టర్ను కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ రాజమండ్రి పేరవారం 220/220 గోదావరి మరి ఏదైతే గోదావరి నిజామాబాద్ జిల్లా సస్యశ్యామలంగా ఉన్నటువంటి గోదావరి నది అక్కడ నుంచి మన నిజామాబాద్ జిల్లాకు వచ్చింది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు. మరి వారు కూడా అక్కడ మనం ఇక్కడ ఈ అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నాం. మేడం గారి క్లాస్ అయిన తర్వాత అందరి సందేశాలు ఉంటాయి. వచ్చిన వాళ్ళందరూ సాయంత్రం వరకు ఉంటారు. మనం అందరం కూడా నిశ్శబ్దంగా ఉండి అల్లరి చేయకుండా క్లాసుని ప్రారంభించుకుందాం. ఈరోజు 4 మనం మధ్యాహ్నం మేడం క్లాస్ అయిన తర్వాత మిగతా విషయాలు మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ అందరికీ. చాలా బాగుంది నిజామాబాద్. నేను ఫస్ట్ టైం వచ్చాను ఇక్కడికి. చాలా హ్యాపీగా ఉంది అందరినీ కలవడం. అద్భుతాల్లో అద్భుతం ఏంటంటే అసలైన ప్లేస్లో సరైన సమయంలో శక్తి క్షేత్రంలో అందించి ఉన్న మన పిరమిడ్ మన పిరమిడ్కి గట్టిగా చప్పట్లు పెట్టుకుంటాం. బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి గట్టిగా చప్పట్లు పెట్టుకుంటాం. బాబా గారికి మహాకర్ బాబాజీ గారికి నా పేరు దీప్తి నారేళ్ళ. ఖమ్మం జిల్లా వైరా మండలం పాగడంలో పుట్టి పెరిగాను. 1999 25 సంవత్సరాల క్రితం ఢిల్లీ వెళ్ళాను. అక్కడే ఉంటున్నాను.
2015లో ధ్యాన పరిచయం జరిగింది. 2015 ఏ రోజైతే ఫస్ట్ కూర్చున్నాను ఆ రోజు అక్కడి నుంచి అసలైన క్వశ్చన్ స్టార్ట్ అయింది. చిన్నప్పటి నుంచి దేవుడి మీద ఎలాంటి అభిప్రాయం లేదు. కమ్యూనిస్ట్ పార్టీ లీడర్ మా నాన్నగారు, ఆయన చేతుల్లో పెరిగాను కాబట్టి దేవుడు అంటే అటు భయం లేదు, ఇటు భక్తి లేదు. న్యూట్రల్గా పెంచారు. ఆడ మగ తారతమ్యం లేకుండా పెంచారు. ప్రతి మనిషిని ఈక్వల్గా చూడమని పెంచారు. సో వాళ్ళ పెంపకం నాకు ఒక వరమై కూర్చుంది. పుట్టుకతోనే తీసుకొని వచ్చిన సైకిక్ ఎబిలిటీస్ ని వాళ్ళు కాపాడడం వల్ల అవి నాకు తర్వాత చాలా హెల్ప్ అయ్యాయి. అవన్నీ ఉన్నాయని కూడా ధ్యానంలోకి వచ్చే వరకు తెలియదు. ఏదో అనుకునేవన్నీ అయిపోతున్నాయి అనుకుంటున్నామే తప్ప 2015లో ధ్యానంలో వచ్చాక దివ్య చైతన్యాలు కమ్యూనికేట్ చేయడం మొదలుపెట్టినప్పుడు అందరూ గుళ్ళల్లో పూజలు పురస్కారాల రూపంలో వాళ్ళని పూజిస్తుంటే వాళ్ళందరినీ వదిలిపెట్టి నాతో ఎదురు మాట్లాడుతున్నారు అనుకునేదాన్ని. నేను ఎప్పుడు వాళ్ళకి వెళ్ళి తిరిగి చూడడం కానీ ఒక దీపం కానీ ఒక అగరబత్తి కూడా వెలిగించలేదు. వాళ్ళు నాతో ఎందుకు మాట్లాడతారు, ఇది నా భ్రమ ఒక పీక్ లెవెల్లోకి వెళ్ళిందిలే అనుకునేదాన్ని. కానీ నెమ్మదిగా ఆ చైతన్యాలు చెప్పినవి జరుగుతున్న చూసి ఏదో జరుగుతుంది, మనకి అర్థం కానిది ఏదో జరుగుతుంది అని క్వశ్చన్ మార్క్ స్టార్ట్ అయింది. ఎడ్యుకేటెడ్ మైండ్, రీసెర్చ్ మైండ్ ఉండడం వల్ల ఏం జరుగుతుంది అన్న క్వశ్చన్స్ వేసుకుంటూ ముందుకు వెళుతూ ఆ వచ్చిన ఆన్సర్లు నోట్ డౌన్ చేసుకునేదాన్ని. అప్పుడు ఎనర్జీ గేమ్ ఏంటి, చాలా విషయాలు అర్థం అవ్వడం. అయితే ఫ్రీక్వెన్సీ సెట్ చేసుకుంటే ఎవరితోనైనా మాట్లాడవచ్చు కదా. అలాంటప్పుడు వ్యాస మహాముని గారు, వశిష్ఠ మహాముని గారితో ఎందుకు మాట్లాడకూడదు? ఈ చైతన్యంలో వాళ్ళు ఎక్కడో ఉన్నారు, వాళ్ళ దగ్గర ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం ఉంది కదా. మరి వాళ్ళ ఫ్రీక్వెన్సీ నేను సెట్ చేసుకుంటే నా కాల్ వాళ్ళకి కలుస్తుంది కదా. అలా కలిసినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న ధ్యానాన్ని నేను తీసుకోవచ్చు కదా. అక్కడి నుంచి వాళ్ళతో కమ్యూనికేట్ చేయడం. ఈ దేవుడు మానవ సమాజంలో ధ్యానంలోకి వచ్చిన తర్వాత పూజలు వద్దు అని అంటున్నాం. మరి పూజలు అవసరం లేనిది, ఈ గుళ్ళు అవసరం లేనిది, మరి భూమి మీదకి ఇవన్నీ ఎందుకు వచ్చాయి? అవునా, వచ్చున్నాయి కదా. ఊరికి 10 గుళ్ళు, మరి అవసరం లేనిది ఎందుకు వచ్చాయి? అసలు ఏం జరిగింది ఈ భూమి మీద, ఏం జరుగుతుంది? ఈ ప్రశ్నల పరంపరలో ముందుకు వెళుతూ ఎన్నో ప్రశ్నలకి సమాధానాలు తెలుసుకోవడం జరిగింది. మాస్టర్స్, మనం ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతున్నాం. ఈరోజు మీరందరూ ఇక్కడ ఉండడం, నన్ను మీ మధ్యలో కూర్చోబెట్టడం అన్నది మాస్టర్స్ ఏదో పిలిచారు నేనేదో వచ్చాను అనుకోవడం భ్రమ. వినడానికి సిద్ధంగా ఉన్నారా? ఓపెన్ మైండ్తో మాస్టర్స్ ఏదో పిలిచారు. ఎందుకంటే సార్ చాలా సంవత్సరాలుగా కట్టాలు కలిసినప్పుడల్లా ఎప్పుడు వస్తున్నారు మేడం, మీరు రాలేంటి, ఎందుకు తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు? ఇది వినడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళని మీరందరూ వచ్చి ఇక్కడ కూర్చున్నారు, అంతేనా? కాలగర్భంలో ఏదైతే దాగి ఉందో దానికి అనుగుణంగానే అన్ని జరుగుతాయి. ఇక్కడ ఎవ్వరూ కర్తలు కానే కాదు. ఎవరో పిలిచారు, నేను వచ్చాను, నేను రాలేదు, నన్ను తీసుకొచ్చి కూర్చోబెట్టుకున్నారు. ఎందుకు అంటే మీరేదో తీసుకోవడానికి రెడీగా ఉన్నారు, అది మీకు అందించాలి. అందించడానికి ఎవరినో మాధ్యమం చేసుకోవాలి కాబట్టి ఆ మాధ్యమం నన్ను చేసి నన్ను ఇక్కడ కూర్చోబెట్టారు. ఆ సమయం కోసం ఎవరు చూశారు?
శివాలయానికి, రామాలయం వెళ్ళొచ్చారా అందరూ? చెప్పండి. ఏం చేశారు? ఏం చేశారు? దండం పెట్టుకున్నారా? చెప్పలేసుకున్నారా? ధ్యానం చేశారు. ఓకే, వద్దాం, అక్కడికే వద్దాం. మీరు ఏం చేశారో అక్కడికే వద్దాం. ఎంత సమయం ఉంది స్వామి? పిరమిడ్ కాదు, మన చరిత్ర మనకి తెలియాలి. శరీరాల్లో మనం వచ్చి కూర్చున్నాం. అలానే 5వ తలపు భూదేవి వచ్చి కూర్చోవడానికి ఒక శరీరం కావాలి కాబట్టి ఆమె గారితో పాటు ఈ ప్రయోగాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం వేరు వేరు తలాల నుంచి, ఉన్నత తలాల నుంచి చైతన్య శక్తుల్ని పిలవడం జరిగింది. వాళ్ళు ఉండడానికి అనుగుణంగా శరీరాలు తయారు చేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అది ఒక మానవ శరీరాలు కూర్చొనైతే మాట్లాడడం, మధ్య మధ్యలో మీరు రెస్పాండ్ అవ్వాలి. అర్థమవుతుందా? ఫ్రెండ్స్, ఆ తర్వాత ఏ 12 తలపు మాస్టర్స్ ద్వారా అయితే అని వాళ్ళకు వచ్చిన ఆలోచనలు కార్యదృష్టిలో పెడితే ఏకత్వంతో, ప్రేమ, కరుణతో ఉన్న ఆ 5వ తలపు చైతన్యం మొత్తం మారిపోయి 4వ తలానికి వచ్చి కూర్చుంది. ముందు 5